నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. మన చుట్టూ కొన్ని వేల జీవితాలు, వెలుగులు చిందే కళ్ళు, నవ్వులు పూసే ముఖాలు. కానీ ఆ నవ్వుల వెనుక ఎంతటి కన్నీటి సుడిగుండ ఉందో మనకు తెలియదు. నిన్నటి వరకు మనతో ఉన్నవారు రేపు ఉంటారనే చెడు నిజం మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతం రైలు పట్టాల పక్కన నివసించే వేగవంతమైన శబ్దం ఒక ప్రయాణానికి సంకేతం కావాలి. కానీ ఆ శబ్దం ముగ్గురు ప్రాణాలను అనంత వాయువులో కలిపేస్తుందని ఎవ్వరూ ఊహించలేరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయ, ఆమె ఇద్దరు పిల్లల విషాద కథే ఇవాల్టి మన పోడ్కాస్ట్. శనివారం సాయంత్రం సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్న వేళ మేడ్చల్ జిల్లాలో ఉండే విజయ గారు తన కారులో బయలుదేరారు. ఆమె ఒక బాధ్యత గల తల్లి, సాఫ్ట్వేర్ వృత్తిలో రాణిస్తున్న మహిళ. తన ఇద్దరు పిల్లలు 18 ఏళ్ల చేతన, 17 ఏళ్ల విశాల్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వారిని పికప్ చేసుకుంటున్నారు. పిల్లలకి అమ్మను చూస్తే ఎంత ధైర్యం, అమ్మ ఉంది, తను ఏ లోటు రానివ్వదు అన్న నమ్మకం. కానీ ఆ ప్రయాణం ఇంటికి కాదు, అది తిరిగి రాని లోకానికి అని ఆ పిల్లలకు ముందే తెలుసా, లేక అమ్మ మాట కాదనలేక వెళ్లారా? చీకటి పడుతున్న వేళ చెర్లపల్లి గట్కేసర్ మధ్య ఉన్న నిర్జన రైలు పట్టాల వద్దకు ఆ కారు చేరుకుంది. ఒక గూడ్స్ రైలు వేగంగా వస్తుంది. హారన్ పదే పదే వినిపిస్తుంది. ఆ డ్రైవర్ తన సర్వ శక్తులు ఒడ్డి హెచ్చరించారు. కానీ అక్కడ నిలబడింది మనుషులు కాదు, మంచు ముక్కల్లా కరిగిపోవాలని నిర్ణయించుకున్న 3 ఆత్మలు. ఒక్క క్షణం అంతా శూన్యం. పోలీసులు వెతికినప్పుడు కారులో ఒక లేఖ దొరికింది. విజయ గారి చేతి రాతతో ఉన్న ఆ కాగితంపై అక్షరాలు కన్నీటితో తడిసి ముద్దయ్యాయేమో. నన్ను క్షమించండి, నాకు ఇక బ్రతకాలని లేదు అని అందులో రాసింది. ఆ లేఖలో ఒక్క మాట మనల్ని కలిచివేస్తుంది. నా పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లడం నాకు భయం, అందుకే వారిని తీసుకువెళ్తున్నా. ఎంతటి వేదన అది! ఒక తల్లి తన పిల్లల భవిష్యత్తు గురించి భయపడి చావులో కూడా తోడుండాలనుకోవడం ప్రేమ అనుకోవాలా, లేక నిస్సహాయత అనుకోవాలా? ఆమె భర్త దుబాయ్ లో ఉంటారు, కుటుంబం కోసం కష్టపడుతున్నారు. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు లేవు, గొడవలు లేవు. బయట ప్రపంచానికి అంతా సజావుగానే ఉంది. కానీ ఆ మనసు లోపల ఏ అగ్నిపర్వతం రగులుతుంది, ఏ భయం ఆమెని అంతటి కఠిన నిర్ణయం తీసుకునేలా చేస్తే? ఇది సమాజానికి ఒక ప్రశ్న. ప్రేమగా పలకరించే ఇరుగు పొరుగు వారు ఉన్నారు, ఆప్యాయత చూపించే బంధువులు ఉన్నారు. అయినా ఆ కుటుంబం ఎందుకు అంత ఒంటరైపోయింది? మనం మేడల మీద మేడలు కట్టుకుంటున్నాం, కానీ మన పక్కన గదిలో ఉన్న వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా మన పిల్లలు. చేతన, విశాల్ ఇంటర్మీడియట్ చదువుతూ ఎన్నో కలలు కనాల్సిన వయసు. ఒకరికి 18, మరొకరికి 17 సంవత్సరాలు. ప్రపంచాన్ని చూడకముందే అమ్మ మాటే వేదంగా భావించి ప్రాణాలు వదిలారు. తల్లి తీసుకున్న నిర్ణయానికి ఆ చిన్నారులు బలి అవసరమా? మనం గమనించాల్సింది ఒకటే, ఎవరైనా నిశ్శబ్దంగా ఉంటున్నారంటే వారు ప్రశాంతంగా ఉంటున్నారని కాదు, లోపల యుద్ధం చేస్తున్నారని అర్థం. మన కౌన్సిలింగ్, మన ఓదార్పు, మన పలకరింపు ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలవు. విజయ గారు రాసిన ఆ లేఖ ఇప్పుడు పోలీస్ వద్ద ఉంది. కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తున్నారు. అసలు కారణం ఏదైనా కావచ్చు, కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు. దుబాయ్ నుండి వచ్చిన ఆ తండ్రి వేదనను ఏ మాటలతో ఉపశమింపజేయగలం? తన కళ్ళ ముందే సర్వస్వం కోల్పోయిన ఆ వ్యక్తికి కాలమే సమాధానం చెప్పాలి. శ్రోతలారా, జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సమస్యలు కొండంత ఉండొచ్చు, కానీ ప్రాణం అంతకంటే విలువైనది. మీకు బాధ కలిగితే పంచుకోండి, సాయం కోరండి, ఒంటరితనాన్ని గుండెల్లో దాచుకోకండి. ఈ కథ మనకు నేర్పేది ఒకటే, మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించండి, వారి మౌనాన్ని అర్థం చేసుకోండి. విజయ, చేతన, విశాల్ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.